ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల గారికి, డీన్ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, ప్రిన్సిపల్కి, తర్వాత ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే చాచా నెహ్రూ బర్త్డే అని, అతని జయంతి అని. మరి అతని జయంతి రోజు ఎందుకు జరుపుకుంటారని అంటే ఆ చాచా నెహ్రూకి పిల్లలు అంటే ఎక్కువగా ఇష్టం. ఎందుకు అనంటే ఆ పిల్లలు కల్మషం లేనటువంటి పిల్లలు, ఎలాంటి స్వార్థము, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు లేనటువంటి మనస్సు వల్ల ఉంటుంది. కాబట్టి వాళ్ళతో గడిపితే ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎక్కువగా పిల్లలతో గడిపేవాడు. దాంతోపాటు ఎప్పటికీ కూడా పిల్లల్ని మోటివేషన్ చేస్తూ ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, దేశం బాగుపడాలంటే విద్యార్థులు అయినటువంటి పిల్లలు, ఆ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేటువంటి అంశాలు కావచ్చు, తల్లిదండ్రులు చెప్పేటువంటి అంశాలు కావచ్చు, జాగ్రత్తగా విని మీ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకుంటారని. అయితే తల్లిదండ్రులు చెప్పే మాట, పండితులు చెప్పేటువంటి మాటలు వినాలని ఒక పద్య రూపంలో చెబుతూ ముగిస్తాను. కన్నవారి మాట కాదనకెప్పుడు, కన్నవారి మాట కాదనకెప్పుడు, కన్నవారి మాట విన్నవారు, కన్నవారి మాట కాదనకెప్పుడు, కన్నవారి మాట విన్నవారు జగతిలోన జయములందుకొనును, మనసున నిలుపును పండితుని మాట. కన్నవారి మాట కాదనకెప్పుడు, కన్నవారి మాట విన్నవారు జగతిలోన జయములందుకొనును, మనసున నిలుపును పండితుని మాట. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు, టీచర్స్ చెప్పేటువంటి మాటలను విని మీ భవిష్యత్తులో బాగా ఉండాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారని ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఆ నెహ్రూ గారి మాటలు కూడా మీకు గుర్తు చేస్తూ మీ జీవితాన్ని మీరే నిర్మించుకుంటారని, మీ జీవితంలో బాగుపడాలంటే మీరు ఫస్ట్గా నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ చదువును చెప్పేటువంటి బాధ్యత, తల్లిదండ్రులు చెప్పడం, చదువుకు పాఠశాలకు పంపించడం వాళ్ళ బాధ్యత అయితే, గురువులు చదువులు చెప్తారు కానీ చదివే బాధ్యత మాత్రం మీ చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్తూ ఉపన్యాసం ఇస్తాం. థ్యాంక్ యూ.